ఓకే ఓకే మాట్లాడదాం. అనలిస్ట్ ఉన్నారు తిరుణ హరిశేష్ గారు. రీకాల్ అనే విధానం లేదు రాజ్యాంగంలో. కొంతమంది పెద్దలు కూడా దీనికి సంబంధించి మాట్లాడిన సందర్భాలు కొన్ని చూసాం గతంలో. అంటే ఇప్పుడు ఇందులో కొత్త బిల్లు తీసుకురావడం, డిస్క్వాలిఫై అనే ఒక ఆప్షన్ ఉంటుంది, 60 రోజులు కనుక గైర్హాజరైతే అనేటువంటిది కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా జరగాల్సిన చర్చ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి ఈ బిల్లుకి సంబంధించి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆల్రెడీ లోక్సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 11 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకత ఏంటి, వస్తున్న వార్తలు ఏంటి అంటే, సభకు హాజరు కాని ఎమ్మెల్యేల పైన ఒక ప్రత్యేక బిల్లు లేదా చట్టం తీసుకొస్తున్నారు అనేటటువంటి ఒక ఊహాగానాలు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ చర్చ మీరు పెట్టారు. అయితే ఇటీవల తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశము మహిళా సాధికారిత సమావేశం. ఆ సభలో స్పీకర్ అయ్యన్న పాత్ర గారు పాల్గొన్నప్పుడు నో వర్క్ నో పే అనేటటువంటి ఒక మాట చెప్తూ, సభకు హాజరు కాకుండా సభ్యులు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నాము, ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాము అనేటటువంటి మాట కూడా చెప్పారు. అట్లాగే ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు కూడా అనేక సందర్భాల్లో ఇదే అంశం మీద మాట్లాడినటువంటి అంశం ఉంది. అయితే ఈ అంశంలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది శాసనసభ్యులు శాసనసభకి హాజరవ్వటం లేదా, హాజరైవి చర్చలో పాల్గొనటం లేదా అనేది ఒక క్లారిటీ కావాల్సినటువంటి అంశం ఉంది మనకి. అయితే ఈ సమస్యలో, ఈ పర్టికులర్ కేసులో మనకి 2 విషయాలు మనం స్పష్టంగా చూడాలి. ఒకటి ఏంటి అని అంటే, నిబంధనలు ఏమున్నాయి అంటే అసెంబ్లీ నిబంధనలు, కాన్స్టిట్యూషనల్ నిబంధనలు ఏమున్నాయి అనేది ఒకటైతే, రెండోది నైతికత ఏముంది అనేది చూడాలి. ఈ మొదటి దానికి నిబంధనలకు వద్దాం. నిబంధనలకి ఏంటి అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయిలో లేకపోతే ఒక అసెంబ్లీలో ఒక సభ్యుణ్ణి ఎప్పుడు డిస్క్వాలిఫై చేయగలుగుతారు అనేటటువంటి అంశము రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ స్పష్టంగా పేర్కొనబడి ఉంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో వాళ్ళు సభకి హాజరవుతున్నారు కానీ చర్చల్లో పాల్గొనట్లేదు. చాలా చాలా మనం వినాల్సినటువంటి, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో 11 మంది ఎమ్మెల్యేలు సభకి హాజరవుతున్నారు కానీ చర్చల్లో పాల్గొనట్లేదు. చర్చల్లో పాల్గొనటువంటి వాళ్ళపైన డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఎక్కడా లేదు, ఆ చర్చ, ఆ నిబంధనలు కూడా లేదు. వాళ్ళు సభకి అటెండ్ అయ్యి రిజిస్టర్లో సంతకం పెట్టేసి చర్చల్లో పాల్గొనకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది ఏ విధంగా సభా నియమాల ఉల్లంఘన కిందికి వస్తుంది? సభకు హాజరు కానటువంటి లేకపోతే వాళ్ళపైన చర్యలు ఉంటాయి. వరుసగా 60 రోజులు సభకి ఒక సభ్యుడు హాజరు కాకపోతే అతను డిస్క్వాలిఫై అవుతారు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటి వరకు 2 సార్లు సభకు వచ్చారు. సభకు వచ్చి సంతకం పెట్టేసి అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 11 మంది శాసనసభ్యులు సభకు వస్తున్నారు, తర్వాత సంతకాలు చేస్తున్నారు, చర్చలో పాల్గొనట్లేదు. ఇక్కడ స్పీకర్ అభ్యంతరం ఏంటి అని అంటే, చర్చలో పాల్గొనకుండా జీతాలు తీసుకోవచ్చా అంటే, జీతాలు ఇచ్చేది వాళ్ళు ఎలక్ట్ అయినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ గా ఇస్తారు తప్ప, చర్చలో పాల్గొంటేనే జీతాలు ఇస్తాము, చర్చలో పాల్గొనకపోతే జీతాలు ఇవ్వమనేటటువంటి ఒక నిబంధన చట్టంలో ఎక్కడా లేదు. కాబట్టి బట్ ఆ పరంగా వీళ్ళు చర్య తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది. రెండోది, ఒక శాసనసభలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపితే కేంద్రం ఆమోదిస్తుందా? ఇట్లాంటి ఒక విషయం పైన అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, 3 రాజధానుల ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ బిల్లు శాసనసభలో పాస్ చేసుకొని అది శాసన మండలికి వెళ్ళింది. కానీ శాసన మండలిలో ఎదురైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఏంటి అని అంటే, శాసన మండలిని రద్దు చేస్తున్నాను, శాసన మండలిని రద్దు చేసేటటువంటి బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి కేంద్రానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కాబట్టి తొందరపాటు నిర్ణయాలు లేకపోతే బియాండ్ కాన్స్టిట్యూషన్ నిర్ణయాలు తీసుకోవటానికి ఒక అసెంబ్లీకి అధికారం ఉంటుందా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు కూడా ఒకవేళ ఈ 11 మంది పైన అటెండ్ కావటం లేదు కాబట్టి వీళ్ళపైన చర్య తీసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు శాసనసభలో పెట్టి ఆమోదించి కేంద్రానికి పంపితే
అసలు ఆ ప్రొవిజన్సే చట్టంలో ఎక్కడా లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చర్చలో పాల్గొనేటటువంటి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తారు అనేటటువంటి ఒక రాజ్యాంగ సవరణ తీసుకురాగలుగుతుందా, తీసుకొచ్చేటటువంటి అంశం ఉంటుందా రఫీ గారు, అనేది one ఒకటి ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే నైతికత ఏంటి అని అంటే ఒక సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గ అన్లిస్ట్ గారు మాట్లాడివ్వండి, మీకు ఇస్తాను సమయం. నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి. చర్చలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. చర్చలో హరిశేష్ గారు. పాల్గొనాలంటే అది రాజ్యాంగ సూత్రాలకు నైతికతకు వ్యతిరేకంగా ఉంటుంది. కానీ హరిశేష్ గారు పాల్గొనాల్సినటువంటి అవసరం హరిశేష్ గారు కానీ వాళ్ళు ఎందుకు చర్చలో పాల్గొనట్లేదు అని ఆ పార్టీ వెర్షన్ ఏంటి అని అంటే మాకు సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి అనేది. ప్రతిపక్ష హోదా కంటే కూడా మీరు గమనించాల్సిన ఒక అంశం ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఒక నిబంధన, అది రాజ్యాంగంలో ఏం లేదు కానీ అప్పుడు ఉన్నటువంటి మొదటి లోక్సభ స్పీకరు జీవి మౌలాంకర్ గారు పెట్టిన ఒక నిబంధన ఏంటంటే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసము సభలో 10% సీట్లన్నా గెలిచి ఉండాలనేది ఓ నిబంధన పెట్టారు. బట్ దాని ప్రకారమే వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏం తెలుసా, ఒక పార్టీకి ఈ ప్రతిపక్ష హోదా రాకపోయినా ఇంకొక అవకాశం ఉంది. దాని గురించి మనం మాట్లాడలేదు. ఆ అవకాశం ఏంటి అని అంటే ఫ్లోర్ అనే గుర్తింపు ఒకటి ఉంటుంది. 5 శాసనసభ్యులు గెలిస్తే ఆ పార్టీకి ఫ్లోర్ గా రికగ్నైజ్ అవుతుంది. ఫ్లోర్ గా రికగ్నైజ్ చేసినటువంటి పార్టీకి ప్రతిపక్ష బెంచెస్లలో మొదటి బెంచ్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఫ్లోర్ గుర్తింపు వచ్చినటువంటి పార్టీ కూడా అసెంబ్లీలో కీలకమైనటువంటి చర్చల్లో పాల్గొనొచ్చు, బిఎస్సి సమావేశాల్లో పాల్గొనొచ్చు. వాళ్ళకి సమయం కేటాయించాల్సినటువంటి అవసరం స్పీకర్ పైన బాధ్యత ఉంటుందనేది. బట్ ఈ అన్నిటినీ ఒక ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉపయోగించుకోవాలా. ప్రతిపక్ష హోదా ఇస్తారా, ఫ్లోర్ గుర్తింపు వస్తుందా అనేది పక్కన పెడితే, బట్ అపోజిషన్ బాధ్యత ఏందనంటే సభని ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వైసీపీ ఎందుకో సరిగా వ్యవహరించట్లేదు అనేటటువంటి అభిప్రాయం దేశమంతా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అభిప్రాయం ఉంది, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే చర్చలో పాల్గొనకపోతే ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసేటటువంటి ప్రొవిజను రాజ్యాంగంలో లేదు, చట్టంలో లేదు. కాబట్టి అందుకే నిబంధనలు, నైతికత రెండిటిని ఈ కేసులో వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బట్ చర్చలో పాల్గొనంత మాత్రాన ఒక సభ్యుడిని డిస్క్వాలిఫై చేస్తామంటే అది హరిశేష్ గారు మాట్లాడదాం. వారు ఏదో చెప్పబోతున్నారు. రఫీ గారు ప్లీజ్. హరిశేష్ గారు చర్చలో పాల్గొంటారు.